నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో సంఘటన ఆల్మోస్ట్ ఆల్ పెను ప్రకంపనలు రేపుతుందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా జాగిలాలు సెర్చ్ చేస్తున్నా, దానికి సంబంధించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్న బాలిక మృతదేహం అయితే ఇప్పటికీ లభ్యం కాలేదు. 13 రోజులు, ఇప్పటి వరకు 13 రోజులు కంప్లీట్ అయింది. అయినా సరే బాలిక మృతదేహం అనేది లభ్యం కాలేదు. అయితే కేసీ కెనాల్ కాలువలో పడేయడంతో అది దాంట్లో పడంటే రాయి కట్టేసి దాంట్లో పడేశారు కాబట్టి బాలిక మృతదేహం ఇప్పుడప్పుడే దొరకడం కష్టము అంటూ పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ముగ్గురు మైనర్లు కావడము, వీరికి మరో ఇద్దరు సాయం చేయడం మనందరికీ తెలిసిందే. అందులో ఒకరు మైనర్ బాలుర్లో ఒకరి తండ్రి అంటే పాపను మూట కట్టుకొని తీసుకెళ్లి ఒక చెట్టు కింద దాపెట్టి ఆ తర్వాత రాయి కట్టేసి దాన్ని నీళ్ళలో పడేశారు అంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు అంటే ప్రతిసారి అంటే ఈ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, దీనికి సంబంధించి ఇంకేదో రహస్యము దాగి ఉంది, అది బయటికి రావట్లేదు, పాపను అత్యాచారం చేసి హత్య చేస్తే అంటే ఎంత కెనాల్లో పడేసిన నీళ్ళలో అయితే మృతదేహం ఎక్కువగా ఉండదు కదా అని అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే పాప మృతదేహం చాలా చిన్నది, అంటే బాడీ చాలా చిన్నది, దానికి రాయి కట్టి పడేశారు కాబట్టి దొరకడం కష్టము అంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అంటే ఆ ముగ్గురు మైనర్ బాలురికి సంబంధించిన ఒకరి మేనమామ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. అయితే దీనికి కారణము వారి బంధువులు ఏం చెప్తున్నారంటే పోలీసుల టార్చర్ భరించలేకే మా వాడు సూసైడ్ చేసుకున్నాడు అనేసి అని అంటున్నా. ప్రస్తుతం అది సూసైడా లేకపోతే పోలీసు టార్చర్ భరించలేక దాంట్లో చనిపోయాడా ఏంటి అన్న విషయం అయితే ఇప్పుడు బయటికి రానియట్లేదు. ఎందుకంటే కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయాడా లేకపోతే అతని ఇంట్లో చనిపోయాడా అన్న విషయం అయితే ప్రస్తుతం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున అతని మృతుడి తరపు బంధువులైతే ప్రభుత్వ ఆసుపత్రిని ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 సిఐలు 5 ఎస్ఐలు 30 మంది పోలీసులు అక్కడికైతే రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ అంటే ఇతను అందులో సహకరించిన వాడా లేకపోతే ఇతను బయటుండి సహాయం చేశాడా, మొత్తానికైతే ముచ్చుమర్రికి సంబంధించి అయితే ఏదో లీడ్ మిస్ అవుతుంది, ఎక్కడో ఏదో అంటే రహస్యం అయితే ఉంది అన్న విషయాన్ని అయితే ప్రతిసారి తెర మీద తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ బాలుడికి సంబంధించిన ఒకరి మేనమామ అంటే తండ్రి, బాలుడికి సంబంధించిన ఒక తండ్రి అంటే పిల్లలకి ఏం కావద్దు అంటూ కూడా వాళ్ళు అంటే శవాన్ని మాయం చేసి బయటికి రాకుండా కప్పేద్దాం అనుకున్నా కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇంకో బాలిక చూడడము, అలాగే బాలిక చెప్పులు వాళ్ళ ఇంటి ముందు కనిపించడము, ఏం జరిగిందని ఆరా తీస్తే వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని మేము అత్యాచారం చేసి హత్య చేశాము, ఆ తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పాము, మా నాన్న వచ్చేసి పిల్లల మీద ఎలాంటి ఇబ్బంది అంటే జరిగింది వాళ్ళ మీద పడకుండా ఉండేందుకు, శవం దొరకకుండా ఉండేందుకు మాయం చేశారు. ఫస్ట్ ఏమో ఇక్కడ ఏంటంటే 2 రకాల వర్షన్లు. పిల్లలు ఫస్ట్ మేము ఏంటంటే అక్కడే ఉన్న దాంట్లో తీసి తవ్వేసి పాతి పెట్టామని ఒకరు చెప్తున్నారు, లేదు పాతి పెట్టలేదు ఆ తర్వాత నీళ్ళలో పడేసామని ఒకరు చెప్పారు. ఇంకా వాళ్ళ స్టైల్లో విచారించిన తర్వాత మా పేరెంట్స్ అంటే మా నాన్న ఇన్వాల్వ్ అయ్యాడు, అలాగే మా మామ ఇన్వాల్వ్ అయ్యాడు అంటూ 2 పేర్లు తెర మీదకి రావడం, వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వ్యక్తి వీళ్ళలో ఒకరా లేకపోతే బయటివాడా ఏంటి అన్న విషయాన్ని అయితే పోలీసులు బయటికి అయితే చెప్పడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు ఏంటంటే ఒక బాలిక ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా బాలిక మృతదేహం లభ్యం కావడంతో బాలిక కుటుంబ సభ్యుల ఆవేదన అయితే వర్ణనాతీతము. మా పిల్ల చనిపోయింది, ఆఖరి చూపుకు నోచుకోలేకపోతున్నాము, ఏం జరిగిందని పోలీసులు చెప్తున్నా అది నిజమా కాదా అని నిర్ధారించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఫస్ట్ అక్కడ చేతబడి చేసిన ఆడవాళ్ళు కనిపించేలాగా ఒకటి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు, ఇంకొకటి వచ్చేసరికి బాలికను అక్కడ తవ్వి పాతి పెట్టామని ఒకసారి చెప్పారు, లేదు కేసీ కెనాల్లో పడేసామని ఇంకొకసారి చెప్పారు. ఇప్పటికే బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఇంకేదైనా కోణం ఉందా, ఇంకేదైనా దాస్తున్నారా? ఇక్కడ ఏంటంటే ముగ్గురు పిల్లలు మైనర్లు కావడంతో పోలీసులు వారిని అంటే
ఇప్పుడు పెద్దవాళ్ళైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించా లేకపోతే ఇంకేదన్నా చేసి రహస్యం బయటికి రాబట్టే అవకాశం ఉండేది. ఇక్కడ 10, 12, 13 ఏళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళ మీద ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళను గట్టిగా అడుగుదామంటే ఇప్పుడు వాళ్ళకు చట్టం ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన నేరం కన్నా మనకుండే చట్టాలు మనకి ఎలాంటి తలనొప్పులు తీసుకొస్తాయో మనకు తెలుసు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ముచ్చుమరి సంబంధించి అనేది మంత్రి అనిత గారు స్పెషల్ గా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ స్పెషల్ టీం రంగంలోకి దిగింది. మొత్తం కాలువను జల్లెడ పట్టారు. అసలు ఎక్కడికి వెళ్ళింది, ఎటువైపు వెళ్ళుంటుంది అన్న దానికి సంబంధించి అంచనా కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే పాప మృతదేహము పెద్ద రాయి కట్టేసి పడేశారు కాబట్టి ఇప్పుడు ఆ మృతదేహం బయటికి వచ్చేంత వరకు ఆనవాళ్ళు ఉంటాయా? అన్ని రోజులు నీటిలో ఏంటంటే మనకున్న దాని ప్రకారం అయితే నీళ్ళల్లో ఏది ఉండదు, ఒడ్డు మీదకి కొట్టుకొస్తుందన్న విషయం తెలిసిందే. బట్ ఇక్కడ రాయికి కట్టేసి పెట్టారంటే పగడ్బందీగా రాకుండా దాన్ని అంటే సినిమాలలో చూపించినట్టు కంప్లీట్ ఆ రాయికి చుట్టేసి అంటే మనం సింగం సినిమాలో చూస్తుంటాం ఏంటంటే వాళ్ళు చంపేసిన తర్వాత పెద్ద రాయికి మొత్తం అంతా ఫోల్డ్ చేసేసి అంటే ఇంకా అంటే మామూలుగా కాలుకి కడితే చేతికి కడితే ఎక్కడో దగ్గర తాడు ఊడిపోయి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్ లో వెతికితే అక్కడే ఆ సరౌండింగ్ లో మనకు ఆ బాడీ దొరికింది. అది సినిమాలో చూపించింది. అయితే ఇక్కడ వీళ్ళు పడేసిన ప్లేస్ మేము ఇక్కడ పడేసామని అంటే అది ఫ్లోటింగ్ లో వెళ్ళిపోయిందా లేదు వీళ్ళు ఏదైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడే వేసినప్పుడు సరే ఆ రాయి ఎక్కడో దగ్గర ఫ్లోటింగ్ లో అయితే అంత బరువున్న రాయి అయితే వెళ్ళిపోదు కదా, ఎక్కడో దగ్గర అయితే ఆగాలి కదా, ఏంటిది అంటే ఇక్కడ నన్ను మిస్ అవుతున్నారా పోలీసులు అన్న విషయానికి సంబంధించి అయితే ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఈ నేపథ్యంలో ఆ బాలుడిలో ఒకటి మేనమామ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు అంటే దాంట్లో వాళ్ళిద్దరు కాకుండా ఇతను థర్డ్ పర్సనా లేదు అందులో ఉన్నప్పుడే రిమాండ్ లో ఉండగా అతన్ని విచారిస్తుంటే పోలీసుల విచారణలో ఏమైనా జరిగిందా లేకపోతే ఇతడే సూసైడ్ చేసుకున్నాడా ఏంటి అన్న విషయం అయితే ఇంకా పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారించలేదు. బట్ అనుమానాస్పద స్థితిలో అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి బాడీని తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం జరగబోతున్న నేపథ్యంలో అటు ఈ విషయం తెలిసిన తర్వాత అయితే ముచ్చుమరిలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వారందరినీ శిక్షించాలి, అసలు ఎలా వదిలేస్తారో అంటూ కూడా బాలిక తరపు నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతడు చనిపోవడంతో ఇటు చనిపోయిన వ్యక్తి బంధువులు అటు బాలిక బంధువులు ఇద్దరు కూడా దీనికి సంబంధించి అక్కడ గలాట జరుగుతుందేమో అనేసి పోలీసులు భయపడుతున్నారు. మొత్తానికైతే 13 రోజులు కావస్తున్నా ఈ కేసుకు సంబంధించి ఎటు కొలిక్కి రాకపోవడము అలాగే ఒక సెన్సిటివ్ అయిపోవడంతో ఎలాంటి అంటే బ్యాలెన్స్ తప్పకుండా అయితే జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. దీని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నిన్న జరిగిన రభస అంటే ఏపీలో ఏంటిది శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి అలాగే నిన్న రషీద్ ఘటనకు సంబంధించి అన్ని అంశాలను మేళవిస్తూ కూడా ప్రధానికి లేఖ రాయడం జరిగింది. ఏపీలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, నెలకే ఇలా ఉందంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఛేదించలేని కేసులు, పిల్లలపైన అత్యాచారాలు, దానికి సంబంధించి నిందితులు బలవన్మరణానికి పాల్పడ్డాలి, రకరకాల అంశాలను తెరమే తీసుకొస్తున్నా ముచ్చుమరి ఇన్సిడెంట్ కు సంబంధించి అయితే ఏదో ఒక రహస్యం అయితే ఉంది, దాన్ని ఛేదించలేకపోతున్నారు, ఇంకా ఏదో దీని వెనకాల నడుస్తుంది, ఇంకా ఎవరో ఉన్నారు, అది బయటికి రావట్లేదు, అతన్ని కాపు కాయడం కోసమే వీళ్ళంతా దాన్ని నెత్తినేసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు బాలిక మృతదేహం ఒకవేళ దొరికినా ఏ స్థితిలో దొరుకుతుంది, అన్ని రోజులు దాంట్లో శరీరం కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి పోస్ట్ మార్టం చేసినా వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉందని తెలియాలన్నా కూడా అది సాధ్యపడుతుందో లేదో అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అది పాప బాడీయా కాదా డిఎన్ఏ ఆనవాళ్ళు ఒక్కటే దాంట్లో మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే వీళ్ళు చేసిన అఘాయిత్యం కావచ్చు, వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన అంశాలు కావచ్చు దాంట్లో తెలిసే అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు అందులో ఉన్న ఒక బాలుడి మేనమామ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఇది మరొకసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఏం చేస్తున్నారు, ఏం మభ్యపెట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకొంతమంది తగిన శాస్తి జరిగింది పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన వాళ్ళే ఇలా పిల్లల్ని వెనకేసుకొచ్చేసి ఒక హత్యను వాళ్ళు చేసిన పాపాన్ని కడిగే ప్రయత్నం చేశారు కాబట్టి తగిన శాస్త్ర జరిగింది, వీళ్ళకి కావాల్సింది అనే వర్గం ఒకరైతే నిజ నిజాలు తెలియకుండా ఇలా చేయడం ఏంటనేది ఇంకోటి. మొత్తానికైతే మరి కాసేపట్లో అసలు ముచ్చుమరి ఇన్సిడెంట్ సంబంధించి ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.